హలో డాక్టర్. నమస్తే అండి. ఓఆర్ఎస్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఓఆర్ఎస్ఎస్ ఉంటాయి కదా. ఒకటి గవర్నమెంట్కి రిలేటెడ్ ఉంది, ఒకటి నార్మల్ది ఉంది. ఏది తీసుకుంటే మంచిది అంటారు? ఒకప్పుడైతే ఈ ఓఆర్ఎస్లు అవి ఇవి ఏమి ఉండకపోయేవి. పాతకాలంలో ఏవో కొంచెం చక్కెర నీళ్ళు, సాల్ట్ వేసి ఇచ్చేవారు. ఇప్పుడు అవి తీసుకోవడం అసలు హెల్దీ అంటారా? ఏది చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఓఆర్ఎస్ అనేది ఏ సిచ్యువేషన్లో తీసుకుంటున్నాము. ఎలాగంటే సిక్నెస్ అప్పుడు, లేకపోతే ఫుడ్ సమంగా తీసుకున్నప్పుడు, ఇంటేక్ లేనప్పుడు, బాగా ఎండాకాలంలోనూ సిస్టంలో సాల్ట్స్, షుగర్స్ లెవెల్స్ బాగా పడిపోతాయి బ్లడ్లోని. దాన్ని రిప్లెనిష్ చేయడానికి ఇంతకుముందు ఏంటి, ఎవరైనా ఇంటికి వెళ్ళగానే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. దానిలో కొంచెం ఉప్పు, పంచదార, విటమిన్ సి, నిమ్మరసం ఇవన్నీ ఉండేవి. లేకపోతే కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళు. ఎనీథింగ్, ఒక హైడ్రేటింగ్ లిక్విడ్ ఉండాలి విత్, వీళ్ళు ఏమంటారంటే ఎలక్ట్రోలైట్స్ అంటారు. అది ఎసెన్షియల్ అంటే ఎసెన్షియల్. కాకపోతే ఓఆర్ఎస్ రూపంలోనే తీసుకుంటే హెల్దీనా అంటే కాదు. ఎందుకంటే ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ ఎ ప్యాకెట్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్. గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఏదో సబ్సిడీస్తో వస్తాయి. అలాగే బయట మార్కెట్ చేసుకుంటున్న డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇదంతా కూడా అల్టిమేట్లీ ఇట్స్ ఫర్ బిజినెస్ పర్పస్. అంటే వీళ్ళు ఎవరు నిమ్మకాయ నీళ్ళు, షర్బత్లు, యూజువల్గా సమ్మర్ డ్రింక్స్ ఏవైతే తీసుకునేవాళ్ళం, కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ తీసుకోకుండా ఇది ఈజీగా యాక్సెసిబుల్ చేశారు. కాకపోతే అందులో నిజం ఏంటి అంటే, మనం వీక్గా ఉన్నప్పుడు, లేకపోతే ఏదో సిక్నెస్ వచ్చినప్పుడు, సమ్మర్లో డీహైడ్రేట్ అయిపోయినప్పుడు సిస్టమ్ని హైడ్రేట్ చేసుకోవాలి. ఎలక్ట్రోలైట్స్ కూడా ఉండాలి. అదేంటంటే వీళ్ళు రెడీగా ఒక ప్యాకెట్లోని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకనే అవసరమా అంటే అవసరమే, మంచిదా అంటే ఒక రకంగా మంచిదే. బట్ ఆల్వేస్ న్యాచురల్ ఆప్షన్స్ ఆర్ బెటర్. ఇప్పుడు ఒక కొబ్బరి నీళ్ళు తాగారనుకోండి, లేకపోతే ఒక నిమ్మకాయ నీళ్ళు తాగారనుకోండి, దాంతో మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ప్రతి చోట యాక్సెసిబుల్ కాదు. ఎస్పెషలీ హాస్పిటల్లో ఉన్నాం, అక్కడ ఇవన్నీ తీసుకురావడం కూడా కష్టమే. అంటే కొబ్బరికి నీళ్ళు అవి దొరుకుతాయి అనుకోండి. బట్ ఏంటంటే తీసుకోవడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైమ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోకుండా, నీరసం రాకుండా కూడా అది అప్పుడు కాపాడగలుగుతుంది. డాక్టర్ గారు, కొన్ని టైమ్స్ ఫీవర్స్ వచ్చినప్పుడు గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటారు. అవునండి. కాకపోతే కొంతమందినే కాదు, చాలా మందికి తెలిసింది, కోకోనట్ వాటర్ తాగితే గ్లూకోజ్ ఎక్కించినంత విలువ అంటారు కదా. సో అలాంటి సమయంలో గ్లూకోజ్ ఎందుకు ఎక్కిస్తారు? లైక్ కోకోనట్ వాటర్ ఇస్తే సరిపోతుంది కదా. గ్లూకోజ్ ఎక్కించడం ఏంటంటే అండి, అది ఒక ఇమీడియట్ క్రైసిస్ మాడ్యులేషన్. ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోకోనట్ వాటరు, లేకపోతే బయట నుంచి కొంచెం షుగర్ వాటర్ ఏదో తీసుకున్నాం అనుకోండి, అది పొట్టలోకి వెళ్ళి అబ్జార్బ్ అవ్వాలి, లేకపోతే డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వాలి. ఇంత టైం ఉండదు కొన్నిసార్లు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏంటి, క్రైసిస్లో వెళ్తాం. ఏదో యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, బ్లడ్ పెడతారు. బట్ అట్ ద సేమ్ టైం లేదా ఆపరేషన్ ఏదైనా చెయ్యాలి, మూమెంట్ ఉండాలి అనుకున్నప్పుడు గ్లూకోజ్ పెడుతుంటారు. ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారు. కాకపోతే ఇదేంటంటే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ వరకే ఉండాలి. కాకపోతే ఇవాళ రేపు ఏమైపోయిందంటే అది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అయిపోయింది. అవసరం ఉంటేనే పెట్టట్లేదు. హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ సెలైన్ ఎక్కిచ్చేస్తున్నారు. గ్లూకోజ్ వాటర్ కూడా కాదు, ఫస్ట్ సెలైన్ సొల్యూషన్ పెడతారు. అది ఒక దీన్ని బ్లడ్ లెవెల్స్లోని, ఎందుకంటే అడ్రినలిన్ రష్ వస్తుంది, కొంచెం చెక్కబడుతుంది బ్లడ్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లేదు అవసరం ఉంది, కొంచెం తినలేకపోతున్నారు, వీక్గా ఉన్నారంటే గ్లూకోజ్ పెడతారు. దాంతో ఏంటంటే ఎనర్జీ వస్తుంది, అట్లీస్ట్ ప్రాణం నిలుస్తుంది అని చెప్పి. ఎందుకంటే కొంతమంది కొన్ని సిచ్యుయేషన్స్లో తీసుకోలేరు ఫుడ్, తీసుకున్నా కానీ అరగదు. అందుకని ఒక మెడికల్ సిస్టంలో మనకి క్రైసిస్ మేనేజ్మెంట్కి అవసరం అవి.